దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకుడు దానియేలయ్య గారికి, అలాగే పాస్టమ్ గారికి, వారి కుటుంబం అంతటికి యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా, సంఘం అంతటికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఏది ఏమైనా, మన పరిస్థితి ఏది ఏమైనా, మన స్థితి ఏదైనా సరే, దేవుడు ఒక కృప మనకి తోడుగా ఉన్నంతసేపు కూడా మన జీవితాలని ఏది కూడా ఎంత మాత్రము కూడా ప్రభావితం చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనే మహారాజు యొక్క జీవిత చరిత్రను గనక మనం పరిశీలన చేస్తే, ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎంతో భయంకరమైన స్థితిలో కూడా ఆ దావీదు మహారాజు ప్రయాణిస్తున్నప్పుడు దేవుని కృప ఆయన ఆవరించి ఉంది గనక, దేవుని యొక్క కృప తన మీద ఉంది గనక, తను అందరికంటే ఎక్కువగా ఆస్వాదింపబడ్డాడు. అతనికి ఎదురవుతున్న పరిస్థితులన్నిటి నుంచి అతను తప్పించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, నీ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు ఎదురవుతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి వద్దకు నీ వస్తే, ఆయన మందిరంలోకి నీ వస్తే, ఆయన మాటలు నీ హృదయంలో ముద్రించుకుంటే, ఆయన మాటల వైపు నువ్వు చెవియొగ్గితే, ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయన యొక్క సంఘంలో నేను నాటబడి ఉండాలని నీవు ఆశిస్తే గనక, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా సరే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 34వ కీర్తన 17వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథమైన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా, ఎవరు నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తానంటున్నాడు. ఎవరు నీతిమంతులు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఎవరు నీతిమంతులు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు కాదంట. మంచి పనులు చేసేవారు ఎవరో నీతిమంతులు కాదంట. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెబుతుంది. ఎవ్వడును నీతిమంతుడు లేడు, ఒక్కడును లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ పాపము చేసి దేవుణ్ణి వెతికేవారు లేరు, దేవుడి మాటను వినేవారు లేరు, దేవుని దగ్గరకు వచ్చేవారు లేరు. అందరూ ఎలా ఉన్నారని దేవుని ఒక వాక్యం చెబుతుందంటే, పనికిమాలిన వారైనట్టుగా ఉన్నారు. పనికిమాలిన వారైన మన జీవితాల్ని పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తం ద్వారా పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారికి ఉన్న శ్రమల నుంచి, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి, వారికి ఎదురవుతున్న ఒడిదుడుకులన్నిటి నుంచి ఆయన విడిపిస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే లోకరక్షకుడైన యేసు ప్రభువారి ఒక నామంలో రక్షణ తీసుకుంటారో, ఆయన మందిరంలో నాటపడతారో, ఆయన్ని వెంబడిస్తారో, ఆయన జీవ మార్గంలో నడుస్తారో, వారు మొరపెడితే వారి మొర దేవుడు ఆలకించి వారి జీవితాల్లో కార్యం చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో నా జీవితంలో కార్యం జరగాలని నీవు వచ్చావా? నా పరిస్థితి మారాలని నీవు వచ్చావా? నా కుటుంబం కట్టబడాలని నీవు వచ్చావా? నా భర్త మారాలని నీవు వచ్చావా? నా కుటుంబం ఆస్వాదింపబడాలని నీవు వచ్చావా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి నువ్వు అనిపిస్తున్నా సరే, ఈ రాత్రికాల సమయంలో నీ 2 చేతులు పైకెత్తి నీవు మొర పెడితే, నీ మొర దేవుడు ఆలకించి నీకున్న పరిస్థితి అంతటి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఎలాంటి పరిస్థితి లేదు, లోకంలో ఎలాంటి స్థితిగతి లేదు. మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చి
మనం మొర పెడితే మన మొర ఆయన ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన కడుపును పుట్టిన పిల్లలు, మనం కన్న పిల్లలు మనల్ని ఏదైనా అడిగారనుకో, మనం కొనేవా ఏదైనా అడిగారనుకో, అది ఎక్కువ ప్రయాసతో కూడిందైనా సరే, ఎక్కువ ఇబ్బంది అయినా సరే ఏం చేస్తాం? మా బాబు అడుగుతున్నాడే, మా కన్న అడుగుతున్నాడే, మా బుజ్జి అడుగుతున్నాడే, అది వాడిని పాడు చేసేదని తెలిసినా సరే మనం ఎందుకు కొనిస్తాం చెప్పాలి? అది వాడిని పాడు చేసేదైనా సరే మనం ఎందుకు కొనిస్తాం? మన ప్రేమను వెల్లడిపరచుకోవడానికి, మనం వాడిని ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియజేయటానికి. అవునా కదా? ఇప్పుడు బైకులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి స్పోర్ట్స్ బైక్లు కొనిస్తున్నారు. వాటి నడిపే సామర్థ్యం వాళ్ళకి లేకపోయినా సరే, నాకు మంచి బైక్ కావాలంటే బైక్ కొనిస్తున్నాడు. వాడు 120, 180 స్పీడ్లో వెళ్తే యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు. అంటే అది హాని చేసేదని తెలిసినా సరే ఎందుకు కొనిస్తున్నారు? మా కుమారుడి మీద, మా కుమార్తె మీద నా ప్రేమ ఎలాంటిదని వెల్లడిపరచుకోవడానికి. అయ్యో, మేము అడగంగానే మా నాన్న కొనిచ్చాడు, మేము అడగంగానే మా అమ్మ కొనిచ్చింది అన్న పిల్లలు అడిగితేనే తల్లిదండ్రులు కొనిస్తే, మరి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి కడిగిన దేవుడు, ఆయన పరిశుద్ధ రక్తం చేత పరిశుద్ధులుగా చేసిన దేవుడు, ఆయన పరిశుద్ధ రక్తం చేత విమోచించి నీతిమంతులుగా మార్చిన దేవుడు, నీవు మొరపెడితే నీ మొర ఆలకించడా? నీవు మొరపెడితే నీ ఇబ్బంది నుంచి నిన్ను విడిపించడా? నీకున్న కష్టం నుంచి నిన్ను విడిపించడా? తప్పకుండా విడిపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము నమ్మదగని వారైనప్పటికీ కూడా, మనం ఆయన్ని దూషించిన, ఆయన్ని మనం వెతకపోయినా, ఆయనే మనల్ని వెతికి లోకం నుంచి, పాపం నుంచి, చీకటి నుంచి మనల్ని తప్పించి ఆయన పరిశుద్ధులుగా, ఆయన కుమారులుగా, ఆయన యొక్క నిత్య రాజ్యంలో వారసులుగా మనం చేశాడు. మనల్ని చేసిన దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు. మనం మొరపెడితే మన మొర ఆలకించడా? తప్పకుండా ఆయన ఈ రాత్రి కాల సమయంలో మీ మొర ఏదైనా సరే, మీ ప్రార్థన ఏదైనా సరే, నీతిమంతులు మొరపెట్టగా ఆయన వారి ప్రార్థన ఆలకించి వారికి ఉన్న పరిస్థితి అంతటిని మార్చే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 37వ కీర్తన 37వ కీర్తన 39-40 వచనాలు. 37వ కీర్తన 39-40 వచనాలు. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఎవరు ఆశ్రయదుర్గం అంట? మనకి బాధ కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనకి కష్టం కలిగినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని ఆశ్రయిస్తాం. ఒకవేళ మన దూరపు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి, అమ్మ పరిస్థితి ఇలా ఉందని అంటే, కొద్దిసేపు ఆగి మాట్లాడతాను, ఫోన్ పెట్టేస్తానికి ఫోన్ చేయరాదు. ఎందుకు? నీకు ఇబ్బంది కలిగిందని. ఒకవేళ ఆ ఇబ్బందిలో నేనేమో సహాయం చేయాలని మనుషులు మనల్ని తునీకరిస్తారు. కానీ నీవు ఆశ్రయించిన దేవుడు నిన్ను తునీకరించేవాడు కాదు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని, తన సర్వస్వాన్ని దారపోసిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. నాకు బాధ ఉంది, నాకు కష్టం ఉంది, నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకే ఆ బాధ నిన్ను పతనమయ్యేలాగా చేయలేదు. ఆ బాధ నిన్ను కృంగుబాటు గురి చేయలేదు. ఆ బాధను జయించుకొని నువ్వు బయటికి తీసుకురావాలని నీకు ఆశ్రయదుర్గంగా దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో అనేకులకి నీకొచ్చిన బాధలే వచ్చాయి. నీకన్నా ఎక్కువ బాధలే వాళ్ళు అనిపించారు. కానీ వాళ్ళు ఆ బాధ నుంచి బయటికి రాలేదు. నీవు ఆశ్రయించిన దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉండి ఆ బాధ నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కీర్తన రాసింది దావీదు మహారాజు. అయినా సరే దావీదు విశ్వాసపు యాత్రలో అనేక ఇబ్బందులు ఎదురైనవి,
అనేక సమస్యలు ఎదురైన మన యొక్క ఈ భూమి మీద నివసిస్తున్న ఈ విశ్వాసపు యాత్రలో కూడా మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలే చెబుతుంది. ఇబ్బందులు ఎదురవ్వవు అని చెప్పట్లా, కష్టం రాదని చెప్పట్లా, వేదన కలగదని చెప్పట్లా. కలిగినా సరే ఆ వేదన నుంచి, ఆ కష్టం నుంచి నిన్ను విడిపించే దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి మొర ఆలకించి వారికున్న ఇబ్బంది నుంచి ఆయన విడిపించే దేవుడు. ఎవరి నీతిమంతులంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీవు ఈ రాత్రి కాల సమయంలో నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు నిజ దేవుడని నమ్మితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఆయన నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు. నీతిగా ఎంచబడిన అబ్రహాము జీవితాన్ని దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జల ప్రళయం వచ్చేసి భూమంతా అంతరించిపోతున్న దినాల్లో తన తరములో నీతిమంతుడిగా ఉన్న నోవాహు నీతిమంతుడిగా జీవిస్తే, నిందారహితుడిగా జీవిస్తే జల ప్రళయంలో తన అంతమైపోకుండా జల ప్రళయం నుంచి తనని, తన కుటుంబాన్ని రక్షించిన దేవుడు. రాబోయే మహాశ్రమల నుంచి మీరు తప్పించబడాలని అంటే లోకరక్షకుడైన యేసు ప్రభువు యొక్క బలిత్యాగ రక్తంలో కడగబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జల ప్రళయం నుంచి నోవాహుని ఎలాగైతే తప్పించాడో ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన నిన్ను కూడా రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించి ఆయన పరలోక రాజ్యంలో ఆయనతో పాటు జీవింపజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు ఈ భూమి మీద ఉన్నంత కాలమే. ఈ భూమి మీద ఉన్నంత కాలమే శ్రమలు, ఇబ్బందులు పడాలంటే వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తానన్నాడు. చూద్దాం, ఆ వచనం చూద్దాం ఒకసారి మనం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులకి ఏం కలుగుతాయంట? యథార్థంగా జీవించే వారికి, యథార్థమైన భక్తి చేసేవారికి, లోకరక్షకుడైన యేసు ప్రభువుని వెంబడించే వారికి ఆశీర్వాదాలతో పాటు ఏం కలుగుతాయని చెబుతుంది దేవుని యొక్క వాక్యం. నీతిమంతులకి అనేక ఆపదలు కలవు, కానీ వాటిని అన్నిటి నుంచి దేవుడు తప్పిస్తానంటున్నాడు. చేయి విడిచిపెడతానంటలా. బంధువులు చేయి విడిచిపెడతారు, స్నేహితులు చేయి విడిచిపెడతారు, తల్లిదండ్రులు చేయి విడిచిపెడతారు, నా అనుకున్న వారు చేయి విడిచిపెడతారు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దక్షిణ హస్తంతో నిన్ను బలపరిచి నీకు వస్తున్న అనేక ఆపదల నుంచి నిన్ను తప్పించి నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినా సరే ఆ ఆపదలో నీవు పతనమైపోకుండా, ఆ ఆపదలో చిక్కుబడి ఉండకుండా, ఆ ఆపదలో నీ జీవితం అంతమొందకుండా ఆ ఆపదను జయించుకొని దాన్ని త్రొక్కివేసి విజయోత్సాహంతో బయటికి తీసుకొస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉండే వారికి శ్రమ కలుగుతుంది, కానీ ఆ శ్రమ నుంచి బయటికి తప్పించేవారు ఎవరూ లేరు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ శ్రమ ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కష్టం ఏదైనా సరే ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఆయన మాటలు వింటున్న నిన్ను నీ శ్రమలన్నిటి నుంచి మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకున్న శ్రమలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు, మీకున్న ఇబ్బందులన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. మీరు భలే చూస్తున్నారు పాస్టర్ గారు, మీ చేతిలో మైక్ ఉంది, ఇక్కడేమో బైబిల్ ఉంది, అందుకే చూసి చెప్పేస్తున్నారని మీరు అనుకోవచ్చు. మేము అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక వేదనలు గుండా ప్రయాణించిన వారమే. మేమేదో సరదాగా దేవుణ్ణి నమ్ముకొని ఏదో ఉత్సాహంగా వాక్యం చెప్పడానికి కాదు. మా విశ్వాసపు యాత్రలో భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మేము దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి ఈ రాత్రికాల సమయంలో మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీతిమంతులకి అనేక ఆపదలు కలుగును, కానీ వాటిని అన్నిటి నుంచి ఆయన తప్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ యోబు భక్తుడు
తన దేశమంతట్లో నీతిగా యథార్థంగా జీవించే యోబు భక్తుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన జీవితంలో ఒక్క రోజులోనే అనేక సమస్యలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి. అయినా సరే ఆ ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు తప్పించి ఆయన్ని రెండంతలుగా ఆస్వాదించాడు. అంటే కోల్పోయిన దానికి రెట్టింపు దయచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, మేము యేసు ప్రభు వారిని నమ్ముకొని మేము పోగొట్టుకున్నామనే వాళ్ళు ఎవరో లేరు. ఒకవేళ పోగొట్టుకున్నామని చెబితే వాడు అబద్ధికుడు. నేను పోగొట్టుకున్నాను దేవుణ్ణి నమ్ముకొని, నేను నష్టపోయానని చెప్పేవాడు అబద్ధికుడు. నష్టపోయిన నా జీవితాన్ని, పతనమైపోతున్న నా జీవితాన్ని దేవుడు అనేకులకు ఆస్వాదకరంగా మార్చాడు. మరి నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీతిమంతుడు, యథార్థపరుడు ఆయన యోబు జీవితంలో నష్టం కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది, దుఃఖం కలిగింది. కానీ వాటన్నిటినీ మించిన సంతోషం దేవుడు కలగజేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చదవండి అన్న ఒకసారి ఆ వాక్యం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు తగల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్కు ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇక్కడ యోబు భక్తుడికి కలిగిన జీవితంలో బాధని, కష్టాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఇక్కడ రాయబడి ఉంది, 6 బాధలు కలిగినను 6 బాధల్లో నుండి ఆయనను విడిపించును, 7 బాధల్లో కలిగిను ఏ కీడు తగలదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అనేక బాధలు గుండా నేను ప్రయాణం చేస్తున్నాను, అనేక ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నాను. ఆ ఇబ్బంది నన్ను నాశనం చేసిద్దేమో, ఆ రోగము నన్ను కృంగదీస్తుంది, ఆ రోగం నన్ను మరణానికి తీసుకెళ్లిద్దేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను మరణానికి అప్పించడు, సజీవుల లెక్కలో ఉంచి దేవుని స్తుతించేదానిగా, స్తుతించేవాడిగా నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు జీవితం అయిపోయింది, ఒళ్ళంతా కురుపులు, భయంకరమైన స్థితి. బూడిదలో కూర్చొని ఆ కురుపులు చెల్లపింకులతో గీరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న యోబుని రెండంతల ఆశీర్వాదంతో దేవుడు ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6 బాధలు కలిగిను వాటి నుండి విడిపించును, 7 బాధల్లో కలిగినను ఏ కీడు నీకు రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కీడైతే నా కుటుంబానికి తగిలిద్దని, ఏ కీడైతే నన్ను పాడు చేసిద్దని, ఏ ఇబ్బంది అయితే నన్ను కృంగదీసిద్దని నువ్వు భయపడుతున్నావో, యేసు సర్వశక్తి గల నామంలో ఆయన కృప చేత, ఆయన కనికరం చేత ఆ యొక్క కీడంతా తొలగిపోవును గాక. అపవాది కట్లన్నీ తెగిపోవును గాక. అపవాది పెట్టే ప్రతి గలిబిలన్నీ యేసు సర్వశక్తి గల నామంలో లయమైపోవును గాక. ప్రతి కుటుంబం పైన యేసు ప్రభు వారి గొర్రెపిల్ల రక్తము ఉండును గాక. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క ద్వారబంధముల మీద ఉన్న పరిశుద్ధ రక్తము, సంహార దూత దాటిపోయేలా చేసిన ఆ పరిశుద్ధ రక్తము మీ యొక్క ద్వారబంధముల మీద ఉండును గాక, మీ శిరస్సుల మీద ఉండును గాక, మీ పాలెం చుట్టూరు యేసు యొక్క పరిశుద్ధ రక్తం ఉండును గాక. ఆయన రక్తానికి అధికారం కలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రక్తం యొక్క పరిశుద్ధత వల్ల ప్రతి పాపాన్ని జయించే శక్తిని దేవుడు మనలో పెట్టాడు. 6 బాధల్లో కలిగినను నీకు ఏది సంభవించదు, 7 బాధల్లో కలిగినను ఏ కీడు నీకు సంభవించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బాధ పెట్టే దేవుడు కాదు. మన స్వయంకృత అపరాధం వల్ల, మనం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల, మనం ఆలోచించే ఆలోచనల వల్ల మనకి నష్టం కలిగితే కానీ ఆ నష్టాన్ని పూడ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పరిశుద్ధుడైన యేసు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది, సమయం అవుతుంది గాక. 132వ కీర్తన, 132వ కీర్తన, 132వ కీర్తన 1వ వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనును. అంటే నీతిమంతులు మొరపెడితే నీతిమంతులు మొర ఆలకించే దేవుడు, వారి పక్షాన పెట్టే మొరను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు.
యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బాధలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన బాధలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డారంటారు. ఏమంటారు? వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు, వాడు చేసుకున్నాడు అనిపిస్తున్నారంటారు. అవునా కాదా? అయ్యో పాప అని ఎవరైనా అంటారా? ఎవరు అనరు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు ఆశించిన దేవుడు అంటున్నాడు, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటి నుండి అతని పక్షమున జ్ఞాపకం చేసుకొను. దేవుడు నీ బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నీ ఇబ్బందులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనారోగ్య సమస్య, అప్పుల సమస్య, కుటుంబ సమస్య, భారాభర్తల సమస్య, కుటుంబంలో నెమ్మది లేని సమస్య, కుటుంబంలో సమాధానం లేని సమస్య, ఏ సమస్య అయినా సరే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ యొక్క బాధను, నీ సమస్యను జ్ఞాపకం చేసుకొని నిన్ను దాని నుంచి స్వతంత్రంగా చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకున్న పరిస్థితిని అంతటినీ మార్చబోతున్నాడు. నీవు ఆయన్ని విశ్వసిస్తున్నావు గనక, నీవు ఆయన మీద ఆధారపడుతున్నావు గనక, నీవు ఆయన్ని నమ్ముకున్నావు గనక, అందుకే ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉండి నీ యొక్క బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు బాధలు చూస్తే, దావీదుని దేవుడు రాజుగా అభిషేకిస్తే పిల్లల్నిచ్చిన మావ చంపడానికి చూశాడు. పిల్లల్నిచ్చిన మావ చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదు కొండల వెనకాల, గుట్ల వెనకాల ప్రాణం భయంతో పరిగెత్తాడు. సరే, అది అయిపోయింది, అది ముగిసిపోయింది అనుకుంటే తన కుమారుడే రాజ్య పరిపాలన చేజిక్కోవాలని, దావీదుకు ప్రతిగా రాజు అవ్వాలని, రాజ్య అధికారం కోసము తండ్రిని చంపాలనుకున్నాడు. సరే, ఆ సమస్య కూడా ముగిసిపోయింది అని అనుకుంటే తన సైన్యాధిపతి తన మీద తిరుగుబాటు చేశాడు. నా అనుకున్న వారు తిరుగుబాటు చేశారు. అయినా సరే దేవుడు దావీదుకు కలిగిన బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయేలుకు మంచి రాజుగా దావీదుని స్థిరపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిని బాధలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, దేవుడిని కష్టాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని అనేకులకు సాక్షికరంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. అనేకులకు సాక్షికరంగా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. అనేకులు ఎదుట నీవు దేవుని నామాన్ని మహింపరిచే విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుని నామాన్ని మహింపరును గాక. దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యోబుని ఆస్వాదించిన దేవుడు, జలప్రలయం నుంచి నోవాహును తప్పించిన దేవుడు, యెహోవాను నమ్మటం వల్ల నీతిగా ఎంచబడిన అబ్రహాము జీవితాన్ని ఆశ్రయించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆస్వాదించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్య వల్ల కృంగిపోయావేమో, సమస్య వల్ల చితికిపోయావేమో, ఆయన బలహీనని బలపరిచే దేవుడు, దుఃఖకాంతులందరినీ ఓదార్చే దేవుడు, నలిగిన హృదయాల్ని ఆయన కట్టే దేవుడు, గాయపడిన హృదయాల్ని ఆయన కట్టే దేవుడు, ఆయన యొక్క పొందిన దెబ్బల చేత పరిపూర్ణమైన స్వస్థత కలగజేసే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు ఈ రాత్రికాల సమయంలో తన మాటను మన ఎడల వెల్లడిపరచబోతున్నాడు. ఆ మాటను పట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ చివర వచ్చిన ఒకటి చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గల దానివై స్థాపించబడదువు, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన నీతితో నిన్ను నింపబోతున్నాడు. నీవు నీతి గలవాడిగా, నీతి గల దానిగా స్థాపించబడి ఉన్నావు గనక నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు, నీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ అపవాదైతే నిన్ను పడగొట్టాలనుకుంటున్నాడో, ఏ అపవాదైతే నిన్ను కృంగదీయాలనుకుంటున్నాడో, ఏ అపవాదైతే నీ కుటుంబాన్ని చిన్న పిల్లలు చేయాలనుకుంటున్నాడో, ఈ రాత్రికాల సమయంలో ఆ అపవాది క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు లయపరచబోతున్నాడు. నజరేయుడైన యేసు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ జీవితాన్ని ఆస్వాదింపబోతున్నాడు. నిన్ను బాధించు వారు నీకు దూరంగా పారిపోతారు. ప్రీతి నీ దరికి చేరదు. నీవు భయపడనక్కర్లేదు. నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మందిరంలో నాటబడి ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు, నిన్ను అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించి వారికున్న బాధలన్నిటిలో నుంచి ఆయన తప్పించే దేవుడు కనుక ఈ రాత్రికాల సమయంలో నీ సమస్య ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కష్టం ఏదైనా సరే నీవు మోకరించు, ఆయన సన్నిధిలో మొరపెడదాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ఈ రాత్రికాల సమయంలో తన వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. తన వాక్కును మన ఎడ్ల వెల్లడిపరిచిన దేవునికి, అవును ప్రభా, నాకున్న బాధలన్నిటి నుంచి నువ్వు తప్పించావు ప్రభా, రాబోతున్న శ్రమల నుంచి, రాబోతున్న ఇబ్బందుల నుంచి నువ్వు తప్పించే దేవుడు ప్రభా. మొరపెట్టాలి, మొరపెట్టాలి, మొరపెట్టాలి. నోర్లు తెరవాలి, నోర్లు తెరవాలి, నోర్లు తెరవాలి. తన ప్రవచనాత్మకమైన వాక్కుతో దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడాడు. మన హృదయాన్ని కట్టబోతున్నాడు. తన వాక్కుతో మనం బలపరిచాడు. అందరు నోరు తెరిచి, అందరు నోరు తెరిచి, ప్రభా, ప్రభా, నా పరిస్థితి ఇది ప్రభా, నా స్థితి ఇది ప్రభా, నా ఇబ్బంది ఇది ప్రభా, నా కష్టం ఇది ప్రభా. నీవు తప్పించే దేవుడు గంట కదా నాయన. నీ దగ్గరకు వచ్చిన వారిని నీవెంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు నాయన. నీ యొద్దకు వచ్చి ఉన్నా నాయన, నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నా నాయన. అయా కనికరం చూపించు. దావీదు పైన చూపించిన కనికరము, దావీదు ఎళ్ళ చూపించిన కృప అయా నా పైన కూడా చూపించు ప్రభా. నన్ను కూడా దర్శించు ప్రభా, నన్ను కూడా బలపరచు ప్రభా అని ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో మొర పెడితే ఆయన తప్పకుండా నీ మొర ఆలకించి ఆయన నిన్ను బలపరిచి ఆస్వాదించే దేవుడు.